హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నిఫ్టీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సెక్టారు కంప్లీట్గా ఏంటంటే నేను చూసినప్పుడు ఒక స్టాక్ కూడా పాజిటివ్గా లేదు అండ్ హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఐటీ సెక్టర్ అనేది కిందకు వెళుతుందో నిఫ్టీ అందులోనే భాగం కాబట్టి నిఫ్టీ కూడా ఏంటంటే దాన్ని ఫాలో అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే నిఫ్టీ అండ్ ఐటీ కిందకి వెళ్తున్నాయో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే దాన్ని ఫాలో అవడం స్టార్ట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలో యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాయి. బట్ ఈరోజు చూస్తే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు సేఫ్ సైడ్ కోసం. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 10 days నుంచి 1 week నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ జరిగింది. నవ్ ఏంటంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందులో ఉన్న స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అయినాయో అవి కూడా బౌన్స్ అవుతున్నాయి అనమాట. సో ఎనీహౌ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం. ఒకసారి ఇండివిజువల్ సెక్టార్స్ అనేది చూద్దాం. అండ్ సెక్టార్ ఇండిసెస్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూస్తే ఐటీ సెక్టార్ గత 1 2 3 4 5 days నుంచి కూడా ఏంటంటే గ్యాప్ డౌన్స్తో ఫాస్ట్గా వస్తున్నారు. సో న్యూస్ మేబీ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ అనమాట. ఎనీహౌ ఏంటంటే ఈరోజు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ అనేది జరిగింది. రీసెంట్గా ఏదైతే ట్రెండ్ లైన్ కూడా మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. యాక్చువల్ ఫ్రెండ్స్, ద వీకెస్ట్ సెక్టార్ ఏంటంటే ఐటీ సెక్టరే. బట్ లాస్ట్ 1 month 1.5 month నుంచి ఏంటంటే రిలీఫ్ ర్యాలీ అనేది కనిపించింది. అగైన్ ఏంటంటే దే స్టార్టెడ్ డంపింగ్. ఓకే, చూద్దాం ఎక్కడ దీనికి సపోర్ట్ తీసుకుంటుందని చెప్పేసి. అండ్ పిఎస్సి బ్యాంక్. సో ఫ్రెండ్స్, పిఎస్సి బ్యాంక్స్ మనం చూసుకున్నట్టయితే ఒక చక్కని అప్ ట్రెండ్తో వెళుతూ ఉన్నాయి. ఇక్కడ మనం యూజ్ చేసినవి కూడా స్మాలర్ టైం ఫ్రేమ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఏదైతే పర్పుల్ కలర్ పింక్ కలర్ కనిపిస్తుందో అది 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. వైట్ కలర్లో ఉంది 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అది దాటి ఎప్పుడు కూడా రాలేదు ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా. ఓకే, సో ఈరోజు ఏంటంటే ఐటీ వల్ల దాని యొక్క ఏదైనా న్యూస్ ఏదన్నా కానీ దాని ఇంపాక్ట్ వల్ల ఏంటంటే మార్కెట్ అనేది షేక్ అయిందనమాట. వీళ్ళు ఏం చేసుకున్నారంటే సేఫ్ సైడ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, అఫ్కోర్స్ కొద్దిగా రియాలిటీలో ప్రెషర్ ఉంది. అండ్ టాప్ గెయినర్స్కి వస్తే ఎఫ్ఎంసీజీ సెక్టర్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ డాబర్ కానీ ఈరోజు నెస్ట్లీ కాల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం. అండ్ విక్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో ఎఫ్ఎంసీజీలో మనకేంటంటే మంచి అవుట్ టు పర్ఫామ్ సెక్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఏంటంటే వీక్నెస్ అనేది కనిపించట్లేదు. అండ్ మోరోవర్ ఏంటంటే విక్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఒకనొక టైంలో 3 to 4% అనేది పెరగటం అనేది జరిగింది. నేను చూసినప్పుడు 3.6% దాకా పెరిగింది. ఓకే, అండ్ ఫార్మాలో మెయిన్ ఏంటంటే అన్నీ కూడా కొంత అండర్ ప్రెషర్లో ఉన్నాయి అన్నమాట. లైక్ మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కూడా చూసాము. సో ఫార్మా సెక్టార్లో ఎస్పెషల్లీ నిన్న వచ్చేసరికి సన్ ఫార్మా దాదాపుగా 4% అనేది పడిపోయింది. అఫ్కోర్స్ ఈరోజు 1.5% 2% దాకా రికవర్ అయినట్టుంది. సో ఈ విధంగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ప్రీవియస్గా ఏదైతే పివోట్ పాయింట్ ఉందో రెసిస్టెన్స్ 1 దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది. మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది కానీ సస్టైన్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ లెవెల్ వచ్చేసరికి 43,000 అరౌండ్ ఏంటంటే 800 లెవెల్. ఓకే, ఐటీ డ్రాగ్ చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ అది కూడా ఆబ్వియస్గా డౌన్ వెళ్తుంది. సో వేరే సెక్టార్స్ వీక్గా ఉన్నప్పుడు ఏంటంటే మిగతావి కూడా ఏంటంటే కాషన్కి వెళ్తాయి. ఓకే, అవి ఎందుకు కిందకి వెళ్తున్నాయి అని చెప్పేసి అనలైజ్ చేసుకుంటాయి. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఏంటంటే సెంటిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటారు అన్నమాట. మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్ ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి, మార్కెట్ సెంటిమెంట్ బేరిష్ ఉంటే సెల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. దట్ ఈస్ ది రీజన్ ఎప్పుడైతే ఐటీ సెక్టర్లో వీక్నెస్ కనిపిస్తుందో డంపింగ్ చేయడం అనేది మనకి పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కనిపించింది. ఓకే, దాని తర్వాత ఒకనొక టైంలో మనకి ఇక్కడ కనిపిస్తున్న 43,350 ఏదైతే గ్రీన్ జోన్ ఉందో ఆ గ్రీన్ జోన్ దాకా రావటం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది అవుట్ పర్ఫార్మ్ సెక్టర్ అని చెప్పొచ్చు. ఓకేనా, అవుట్ పర్ఫార్మ్ సెక్టర్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ ఐటీ వల్లే మార్కెట్ కిందకి వెళ్ళింది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే సెల్లింగ్ చేశారో దాంట్లో పార్షియల్గా ఓకే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏదైతే ఎగ్జిట్ అయ్యారో మళ్ళీ ఏంటంటే రికవర్ చేయటం అనేది కనిపించింది అనమాట క్లియర్గా. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి కిందకి వెళ్ళిన దగ్గర నుంచి కూడాను కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో ఓకే దగ్గర వచ్చేసరికి ఫ్రెండ్స్ 43,680 ఆ జోన్లోకి రావటం అనేది జరిగింది.
సో ఫ్రెండ్స్, ఇండివిజువల్ సెక్టార్స్ని కూడా ట్రాక్ చేయడం వల్ల మనకు ఒక బ్రాడర్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను, ఐటీ అనేది వీక్గా ఉందని చెప్పేసి. ఒక అగ్రెసివ్ వీక్నెస్ అనేది కనిపించింది అనుకోండి, సింపుల్ ఫార్ములా. కొంతమంది చార్ట్ చూడటానికి కుదరదు, టైము ఆఫీస్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ సెక్టార్స్లో ఏమైనా హెవీగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనుకోండి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ కానీ, ఆటో సెక్టర్ కానీ, మన ఐటీ సెక్టర్ కానీ అండ్ ఫార్మా, ఈ మెయిన్గా ఏంటంటే ట్రాక్ చేస్తూ ఉండాలి. ట్రాక్ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే మనం ఎటు ఉండొచ్చు, లాంగ్ సైడ్ ఉంటే బెనిఫిటా కాదా అని చెప్పేసి ఒక ఐడియా. ఫస్ట్ ఏంటంటే ఐటీ సెక్టర్ వీక్గా ఉందంటే ముందు లాంగ్ అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే అది అంత అగ్రెసివ్ వీక్నెస్ అనేది దాదాపు ప్రతి స్టాక్ కూడా దగ్గర దగ్గర 1% నుంచి 6% దాకా పడిపోవడం జరిగింది. కాబట్టి ఇట్స్ హ్యూజ్ ఇంపాక్ట్ అనేది నిఫ్టీ మీద ఉంటుంది. ఈ విధంగా ఇండివిజువల్ సెక్టార్స్ కూడా మీరు అవసరమైతే ఒక చిన్న వాచ్ లిస్ట్ అనేది పెట్టుకొని నిఘా అనేది పెట్టండి. ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వీటిని ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మానిటర్ చేయటం ద్వారా ఏంటంటే మనం రైట్ సైడ్ ఉండకపోవటం అనేది పక్కన పెడితే రాంగ్ సైడ్ అనేది ఉండకుండా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.